కేరళ సీఎం పినరై విజయన్ కుమార్తె వీణా విజయన్కు ఊహించని షాక్ తగిలింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ కంపెనీకి చెందినటువంటి ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో వీణా దోషిగా తేలితే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా చిక్కుల్లో పడ్డారు. కొచ్చిన మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమ రీతిలో డబ్బు బదిలీ అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు శాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందే కొచ్చిలోని ఆర్థిక నేరాలు పరిశీలించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయింది. ఈ సందర్భంగా 160 పేజీల ఛార్జ్షీట్ రూపొందించారు. సిఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మధ్య అక్రమ రీతిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సిఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్కు చెందిన కంపెనీకి 1,72,00,000 బదిలీ అయ్యాయి. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ తన ఛార్జ్షీట్లో వీణతో పాటు సిఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కార్తా మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు. మరోవైపు ఈ పరిణామాలపై కేరళలోని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సీఎం కుమార్తెను కేసులో నిందితురాలిగా చేర్చడం చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఛార్జ్షీట్ ఆరోపణలను బలపరుస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి పినరై విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయన్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదని అంటున్నారు.